గత ప్రభుత్వ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో 11,000 కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతమేర ధాన్యం రికవరీ చేయించామని తెలిపారు. ధాన్యం మిల్లుల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఇంకా 1,000 కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకే పనిచేస్తుందన్న కోమటిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 కోట్ల స్కామ్ అప్పుడు జరిగింది. ధాన్యం తీసుకుని వాళ్ళు ఇవ్వకుండా చేస్తే మేము వచ్చిన తర్వాత కొన్ని రికవరీ చేయించి ఇక్కడ ఆఫీసర్లు కూడా నల్గొండ జిల్లాలో కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు డైరెక్టర్స్ కానీ దాని ఎండీ కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో కేసులు నడిచినాయి. నిన్న మన బెయిల్ వచ్చిందని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న దానికి గవర్నమెంట్ ప్రజాధనం అది 4,000 కోట్లు నల్గొండ జిల్లానే ఉంది డ్యూ. తప్పకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈసారి ఏఎంఆర్పి లైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేకుండా చనిపోయిన కుటుంబంలో ఎవరైనా ఎక్స్ట్రా అయితే వాళ్ళ పేరు కూడా యాడ్ చేయలేదు. పేరు యాడ్ చేసి 3,78,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. 50 రూపాయల కిలో బియ్యం. అంతకుముందు డీలర్ అమ్ముకునేది. మరి 10 ఏళ్ళలో ఏం చేసిందంటే మరి 3 ఏళ్ళలో అన్ని అప్పు చేసిపోయి ఒకటేసారి బంగారం చేయమంటే ఆయనలాగా బంగారం తెలంగాణ చేస్తా అని మేము అక్కడ చెప్పలేదు.